నమస్కారం వాజన్ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్ రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పాల్నగర్లో యోగాపై అవగాహన. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్న విఎంసీ కమిషనర్ నల్లనయ్య. ముగిసిన సిరాజ్ సమీర్ల రిమాండ్. విచారణ కోసం కస్టడీ కోరనున్న ఎన్ఐఏ. రోడ్డెక్కిన విద్యార్థులు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం. షరతులు లేకుండా తల్లికి వందనం. ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్. వివరాలు చూద్దాం. భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంగా వస్తున్న వ్యవస్థలలో యోగా ఒకటని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాల్ నగర్ ప్రాంతంలో యోగా ప్రక్రియ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. ప్రజలు, నగరపాలక సంస్థ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాల మహిళలు అధికంగా పాల్గొని యోగా ఔన్నత్యాన్ని చాటారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని యోగా ఆవశ్యకతపై చైతన్యం కావాలని కోరారు. నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలను వివిధ రకాలుగా జిల్లా యంత్రాంగం నిర్వహిస్తుందని అన్నారు. యోగాతో ఆరోగ్య పరిపుష్టి చెందుతుందని సూచించారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ఉన్న ఈ పాల్ నగర్ జంక్షన్ లో ప్రొఫెసర్ ఇందుమతి గారి ఆధ్వర్యంలో ఈ రోజు యోగా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిరోజు కూడా ప్రతి సెక్రటరేట్ పరిధిలో కూడా ఈ యోగాసనాల శిక్షణ కార్యక్రమం మా సచివాలయ సిబ్బంది చేస్తున్నారు ప్రతిరోజు. అలాగే కాంపిటీషన్స్ కూడా ఈరోజు మండల లెవెల్ అయిపోయినాయి. జిల్లా స్థాయి కాంపిటీషన్స్ కూడా ఈరోజు క్లోజ్ అవుతున్నాయి. రేపు కూడా ఇదే ప్రాంగణంలో యోగాసనాల శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. శనివారం భారీ ర్యాలీ ఉంటుంది. ఈ యోగాసనాలపై యోగా శిక్షణ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరుకుంటూ నమస్కారం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 30వ డివిజన్ ధర్మపురిలో సర్వే నెంబర్ 86లో 1, 2, 3లో 3 ఎకరాల 77 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని పేద బడుగు బలహీన వర్గాల సంఘం నాయకులు రెడ్డి నారాయణరావు తెలిపారు. ఈ ప్రభుత్వ భూమిని గతంలో అప్పటి అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జా చేశారని, అప్పట్లో మేమిచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా అడ్డుకోగలిగారని అన్నారు. అయితే ఈ భూమి రికార్డులో 22A ఉందని దీనిని తొలగించి ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు, రూరల్ ఏరియా ఉన్న 3 సెంట్లు, వాటితో పాటు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 5 లక్షలు ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చారు. ఆ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు జోక్యం చేసుకొని మేము బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరపున ఈ భూమిని మేము వెలికి తీసాం కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 200 మంది దగ్గర దరఖాస్తులు మేము పెట్టున్నాం. వారికి వెంటనే సర్వే జరిపించి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకు కూడా మేము పోరాటాన్ని నిర్వహిస్తాం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాని హామీని వెంటనే మరి జోక్యం చేసుకొని పట్టాలు ఇవ్వాలని మంజూరు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా 2007 నుంచి కూడా అనేక మంది మరి దీని మీద ఆక్రమణ గురి చేయడానికి కూడా వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ రోజు ఎంఆర్ఓ గారు కానీ, తహసీల్దార్ గారు కానీ ఇది రిజిస్ట్రేషన్ 2007లోనే దీన్ని నిలిపివేశారు. ఇప్పటిదాకా కూడా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం భూమి, ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి పెద్దలకి అందరు గ్రామాల్లో ఉన్న నివాసులందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టి 3 వారాలు అవుతున్నప్పుడు కూడా ఏ విధమైనటువంటి స్పందన రావటం లేదు. రేపు 16వ తారీఖున మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర కూడా మళ్ళీ ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని
నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పోస్టర్స్ కూడా విడుదల చేసి మరి రేపు సోమవారం నాడు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొంటారు. అదేవిధంగా భవిష్యత్తులో మరి ఎమ్మెల్యే గారు కూడా అతిథి గజపతి రాజు కూడా మరి వాళ్ళు కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి 22A ఆనాడు చేర్చబడింది ఈ భూమిని. దాన్ని వెంటనే తొలగించాలంటే ప్రభుత్వం తొలగించాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ ల్యాండ్ కమిషనర్ కానీ ముఖ్యమంత్రి గారిని జోక్యం చేసుకొని దాన్ని తొలగిస్తే ఖచ్చితంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే 22A దీని ప్రభుత్వ భూమిని తొలగించి ప్రజలకి పంచాలని రేపు సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. గత వారం రోజులుగా భానుడి ప్రతాపంతో ఎండలు బగబగ మండుతున్నాయి. ఒక ప్రక్క ఎండ తీవ్రత, మరోవైపు ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజానీకానికి ఈరోజు ఉదయం పడిన కాస్త వర్షం ఊరటని కలిగించింది. ఋతుపవనాలు సమీపిస్తూ ఉండడంతో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఈరోజు ఉదయం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో చెదురుముదురు చినుకులు పడగా మరికొన్ని ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షం కురవడంతో పట్టణ వాసులకు కాస్త ఊరట కలిగింది. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు అగ్రకులస్తులకు అండగా ఉంటూ దళితులకు అన్యాయం చేస్తున్నారని గోకా సీతాదేవి ఆవేదన వెలిపించారు. ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్న ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ భోగాపురం మండలం చెరుకుపల్లిలో గత ప్రభుత్వ హయాంలో నాకు ఇచ్చిన భూమిని అగ్రకులస్తులు ఆక్రమించుకొని నాపై దాడులకు పాల్పడుతున్న పోలీసులు వారిపై చర్యలు తీసుకోవటం లేదని ఆమె ఆరోపించారు. గతంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఎస్పీ స్పందించి కేసు విచారణ చేపట్టి బాధితురాలకు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ భోగాపురం పోలీసులు ఎస్పీ ఆదేశాలను ఖాతరు చేస్తూ తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి మాకు అన్యాయం చేస్తున్నారని గోకా సీతాదేవి తమ ఆవేదనను మీడియా ముందు వెల్లడించారు. కూర్చోన్న తర్వాత పోలీసులు అందరూ వచ్చారండి. అమ్మారాగా నమస్కరించానండి. నమస్కరిస్తే ఎవరమ్మా నువ్వు నమస్కరిస్తాను, ఏమిటి కావాలని అన్నారండి. నా స్థలం అప్పగించండి, నేను ఎస్సీనండి, మాల్దండి, నా స్థలం అప్పగించండి. ఏంటండి అలా మాట్లాడుతుంటారు, ఇటు చూసి అడుగుతుంటా అటు ఇటు చూస్తున్నారు ఏంటండి అని అంటే గసిరారండి. ఏమమ్మా ఎందుకు నీకు స్థలం కావాలా, నీకు ఇల్లు అప్పగించాలా, నేను మాల్దానండి నాకు ఇల్లు అప్పగించండి అని అంటే గసిరారండి, అవమానించారండి, బాధ పెట్టారండి. పోలీసులు మా పెద్దలు అందరూ అక్కడ 12 మంది పట్టాలు అక్కడే ఉన్నామండి, అందరూ ఉన్నారండి. అనే తర్వాత కారు ఎక్కి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత 24/28 ఎంఆర్ఓ గారి మీద కంప్లైంట్ ఇచ్చానండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చూశారండి. జిఏ గారు ఏమొచ్చి ఏమమ్మా ఎంఆర్ఓ మీద కంప్లైంట్ ఇచ్చే ఏటైందని అంటే ఇలాగ వచ్చారండి, మాకు స్థలం అప్పగించలేదండి అన్నాను. అయితే ఇప్పుడు ఎంఆర్ఓ గారిని పోస్ట్ చేసి కేసు కట్టమండి, ఎంఆర్ఓ గారికి చెప్పి అధికారులు చెప్పి మీకు చెప్తామండి అంటే అయితే రసీదు ఇవ్వండి అన్నాను. రసీదు కూడా ఇవ్వలేని సరండి. దళిత మహిళ అయినటువంటి సీతాదేవి గారు తన పట్టాన్ని చేతితో పట్టుకొని అయ్యా ఈ రోజైనా సరే నాకు నా స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారా, మాకు ఇల్లు లేదు, మాకున్న పట్టాన్ని మాకు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏమని అడిగితే ఆయన అన్ని మాటలండి ఇవి. నువ్వు ఎస్సీ మహిళ అయితే ఎవరికమ్మా ఎక్కువ, నేను ఈరోజు కూడా ఈ గ్రామానికి వచ్చింది నీకు నేను హౌస్ సైట్ హ్యాండ్ ఓవర్ చేయను. నా వెనక నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి లోకం నాగమాధవి గారు నాకు సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆవిడే నాకు ఫోన్ చేసి చెప్పారు ఈ 12 మందికి అలాగే ఎస్సీ మహిళ అయినటువంటి సీతాదేవి కూడా సరే అందరికీ కూడా హౌస్ సైట్ పట్టాలని హ్యాండ్ ఓవర్ చేయకండి, మీరు తిరిగి వెళ్ళిపోండి అనగానే ఆయన మరలా ఆయన కారులో ఏదైతే కారులో వచ్చారో అదే కారులో మరలా వెళ్ళిపోవడం జరిగిందని. ఇలా వెళ్ళిపోయిన విషయంపై సదరు సిఐ గారు భోగాపురం సిఐ గారికి గౌరవ సిఐ గారికి తేదీ
28/4/2025 ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇవ్వగా ఆయన ఫిర్యాదుని చదువుకొని ఫోటో తీసుకొని, నేను కేసు కట్టనమ్మా, తహసీల్దార్ గారి పైన కేసు కట్టడం జరగదమ్మా, ఎలా కడతామమ్మా కేసులు, రాజ్యాంగంలో ఉన్నటువంటి SC/ST POA అమెండ్మెంట్ యాక్ట్ 2018 ప్రకారంగా ఎటువంటి ప్రాథమిక విచారణ లేకుండా ఒక ఫిర్యాదు FIR అనేది నమోదు చేయమని చెప్తుంది చట్టం. ఈ చట్టాన్ని ఉల్లంఘించినటువంటి CA గారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మన గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం వారికి 5వ నెల 12వ తారీఖున ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు గౌరవ సూపరింటెండెంట్ గారు స్పందించి మన SDPO విజయనగరం వారిని, మన DSP M శ్రీనివాస్ గారిని విచారణ జరిపించమని ఆదేశించడం జరిగింది. కేవలం ఉద్దేశపూర్వకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి CA గారిపైన ఇచ్చిన కంప్లైంట్ని మేము ఇచ్చిన ఆధారాలు నొక్కిపెట్టి కాపాడడానికి ప్రయత్నించినటువంటి SDPO విజయనగరం వారిని కూడా తక్షణమే వారిపై శాఖపైన చర్యలు తీసుకొని, అలాగే CA గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. భారతదేశంలో విధ్వంసం సృష్టించి దానివల్ల లబ్ధి పొందాలనే దుర్బుద్ధితో బాంబుల దాడులకు కుట్రపడిన ఉగ్రవాదుల కుట్రలను NIA భగ్నం చేసింది. ఈ బాంబు దాడులకు కీలక పాత్రధారి అయిన సిరాజ్ సమీర్లను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. బాంబ్ బ్లాస్టింగ్కు ప్రణాళికలు సిద్ధం చేసిన సిరాజ్ సమీర్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని మీ వాజీ ఛానల్ మొట్టమొదటిసారిగా బాహ్య ప్రపంచానికి తెలియజేసిన విషయం ప్రేక్షకులకు విదితమే. సిరాజ్ సమీర్ల అరెస్టుల నుంచి వాళ్ళ విచారణ పూర్తయ్యే వరకు ప్రతిరోజు ప్రతి క్షణం అధికారుల విచారణలో వెలుగు చూసిన సమాచారాన్ని మీకు అందించిన వాజీ న్యూస్ మరింత తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంది. వాచ్ ది స్టోరీ. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా చూడాలని ఉగ్రవాద భావజాలంతో దేశంలో పలు ప్రధాన పట్టణాలలో బాంబు పేలులకు కుట్రపడిన సిరాజ్ సమీర్లను NIA కేంద్ర నిఘా సంస్థ మే 16న రాత్రి 11:30 సమయంలో స్థానిక టూటౌన్ పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. సిరాజ్ను అరెస్టు చేసిన నిఘా వర్గాలు అతను ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లో ఉంటున్న సమీర్ను కూడా అరెస్టు చేశారు. బాంబు పేలుళ్లలో నిందితులైన ఇద్దరిని విజయనగరం జిల్లా కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు పూర్వపరాలను విన్న జిల్లా కోర్టు నిందితులిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఇద్దరు నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. బాంబు పేలుళ్లకు సంబంధించి సమాచారం రాబట్టేందుకు సిరాజ్ సమీర్లను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయనగరం టూటౌన్ పోలీసులు జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. కస్టడీ పిటిషన్ రిజర్వ్లో ఉంచిన జిల్లా న్యాయమూర్తి మే 22న వారం రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చారు. కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న సిరాజ్ సమీర్లను విజయనగరం టోటల్ పోలీస్ స్టేషన్కి పోలీసులు కస్టడీకి తీసుకుని విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాల ఆవరణలో విచారణ చేపట్టారు. విచారణలో టోటల్ పోలీసులతో పాటు NIA యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు పాల్గొన్నాయి. విచారణ చేపట్టిన బృందాలు సిరాజ్ సమీర్లను వేరువేరుగా పెట్టి విచారణ ప్రారంభించారు. ఇద్దరు నిందితులు మొదటి 2 రోజులు విచారణకు సహకరించినప్పటికీ 3వ రోజు నోరు విప్పారు. దేశవ్యాప్తంగా ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర ప్రాంతాలలో బాంబు బ్లాస్టింగ్ కు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ బాంబు బ్లాస్టింగ్ పక్కా అమలు చేసేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా యువత ఆకర్షణ కోసం స్లీపర్ సెల్ ఏర్పాటులో భాగంగా ISIS అనే సంస్థను ఏర్పాటు చేశామని, ఇందులో సుమారు 20 మంది వరకు జిహాదీలుగా మారే విధంగా ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు NIA విచారణలో వెలుగులోకి వచ్చింది. అలాగే బాంబు కుట్రలకు సంబంధించి సిరాజ్ సమీర్కు ఆర్థికంగా నిధులను సమకూర్చేందుకు సౌదీ అరేబియాకు చెందిన సయ్యుద్దీన్ ఒమన్తో పాటు ఇతర దేశాల హ్యాండ్లర్లు ఇందుకు ఇద్దరితో టచ్లో ఉన్నట్లుగా తెలిసింది. అలాగే సిరాజ్ సమీర్లకు మ్యూజిక్ లాంతర్ ఖాతాల ద్వారా నిధులు సమకూర్చినట్లు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయితే మే 22 నుంచి 7 రోజుల పాటు కస్టడీలో విచారణ చేపట్టిన విచారణ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. కోర్టు ఇచ్చిన విచారణ సమయం పూర్తి కావడంతో మే 27న నిందితులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో కోర్టులో హాజరుపరిచారు. నిందితులను పరిశీలించిన జిల్లా జడ్జి రిమాండ్లో భాగంగా సిరాజ్ సమీర్లను విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్కు తరలించారు. అయితే మొదట ఇచ్చిన 14 రోజుల రిమాండ్ సమయం పూర్తి కావడంతో మరో 14 రోజుల రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సిరాజ్ సమీర్లు 28 రోజుల పాటు విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. కోర్టు ఇచ్చిన 28 రోజుల రిమాండ్ సమయం జూన్ 12 అంటే ఈ రోజుతో ముగిసింది.
రిమాండ్ సమయం ముగియడంతో ఇప్పటికే సిరాజ్ సమీర్లు ఇచ్చిన సమాచారం మేరకు వరంగల్లో ఉన్న ఫర్హాన్ మొహియుద్దీన్, కాజీపేటకు చెందిన మరో యువకుడితో పాటు సిరాజ్ సూచన మేరకు ఇతర రాష్ట్రాల్లో ఫర్హాన్ ఎవరిని కలిశాడు అనే కీలక సమాచారం ఎన్ఐఏ బృందం రాబట్టింది. ఇప్పటికే సిరాజ్ అనుచరులుగా గుర్తించిన 6 ఎన్ఐఏలు గత నెలలో అరెస్ట్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కుట్రను బట్టమేలు చేసింది. ఈ కేసులో మూలాలను ఛేదించేందుకు ఎన్ఐఏకి అప్పగించాలని ఆలోచనలో కేంద్ర నిఘా వర్గాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కేసును ఎన్ఐఏకి అప్పగిస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత జిల్లా కోర్టులో పీడీ కోర్టులో పిటిషన్ వేసి జిల్లా కోర్టులో ఇచ్చిన తీర్పును పొందుపరుస్తూ ఎన్ఐఏ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయాలి. ఎన్ఐఏ కోర్టు కస్టడీకి అనుమతిస్తే సిరాజ్ సమీర్లతో పాటు మే నెలలో వరంగల్, కాజీపేటలో అరెస్ట్ చేసిన ఇద్దరితో పాటు మరో 4 ఎన్ఐఏ కస్టడీ తీసుకుని విచారణ చేపట్టనుంది. ఇప్పటికే సిరాజ్ సమీర్లు ఇచ్చిన సమాచారంతో పాటు గత నెల ఎన్ఐఏ అరెస్ట్ చేసిన 2 యువకులను కీలక సమాచారం రాబట్టేందుకు ఎన్ఐఏ బృందం విచారణ వేగవంతం చేసింది. అందులో భాగంగా సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ కోర్టు కస్టడీకి ఇస్తే బాంబు పేలుడు కుట్రలకు పాల్పడిన వారిని హైదరాబాద్ లేదా ముంబైకి తీసుకుని వెళ్లి విచారణ వేగవంతం చేసే పనిలో ఎన్ఐఏ ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయనగరం రీజనల్ బ్రాంచ్ కార్యాలయం రీజనల్ మేనేజర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిచే మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి కార్యాలయ సిబ్బంది అందరూ సహకరించి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం రీజనల్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మృదుల, యూనియన్ జనరల్ సెక్రటరీ రమేష్ కుమార్, ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ ఏటీఎం రామచంద్ర, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేఆర్డి ప్రసాదరావు, రెడ్ క్రాస్ ప్రతినిధి రాము తదితరులు పాల్గొన్నారు. జూన్ 14th మనకి రక్తదాతల దినోత్సవం ఇప్పుడు కూడా జరుపుకుంటున్నాం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. అదేవిధంగా వీళ్ళు ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి ఇప్పటికి 70 years అయిందని చెప్పేసి స్టేట్ బ్యాంక్ సంస్థలన్నీ కూడా త్రూఅవుట్ నేషన్ జరుపుతున్నారు. మన స్టేట్లో కూడా అలాగే అంతమందికి జరుపుతున్నారు. మరి ఈ సందర్భంగా వీళ్ళు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడము 70 years అయిన సందర్భంగా ఎక్కువ నీడ్ బేస్డ్గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి స్టూడెంట్ కమ్యూనిటీ ఎవరు అవైలబుల్గా లేకపోయినందువల్ల రక్త నిధి కేంద్రాల్లోని రక్త నిల్వలు కూడా కొరత ఉన్నందువల్ల రెడ్ క్రాస్ సొసైటీ అభ్యర్థనని మేరకు రీజనల్ మేనేజర్ గారు ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందుకు స్టేట్ బ్యాంక్ యాజమాన్యానికి, రక్తదాతలకి అందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రీజనల్ మేనేజర్ గారికి ఒక రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు విజయనగరంలో ఏ విధంగా ఏదైతే పెట్టారో అదేవిధంగా మన జిల్లాలోని కొన్ని ఏరియాస్ ముఖ్యమైనవి ఉన్నాయి. ఎస్కోట, కొత్త వలస, బొబ్బిలి అలాంటివన్నిటి దగ్గర కూడాను ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేశాము. దానికి వారు ఆమోదించారు. అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మారుతున్న కాలానుగుణంగా రైతులు వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల వైపు అడుగులు వేయాలి.
వ్యవసాయాన్ని శాస్త్రీయంగా చేస్తూ యువత దృశ్య శ్రవణ పరికరాల ద్వారా కూడా శాస్త్రీయ మార్గాలను అవలంబిస్తే అధిక లాభాలు సాధించవచ్చని విజయనగరం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త తేజస్వరరావు చెబుతున్నారు. సీనియర్ శాస్త్రవేత్త సలహాలేంటో ఇప్పుడు చూద్దాం. అరగంట నుంచి గంట వ్యవధిలో ఆదాయం వచ్చే మార్గాలను యువత ఎంచుకోవాలని శాస్త్రవేత్త సూచిస్తున్నారు. వ్యవసాయ దినుసులు గ్రామ స్థాయిలోనే కూలంకషంగా దాల్ మిల్ ఏర్పాటు చేసుకుంటే గంటకి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. కుటీర పరిశ్రమల ఏర్పాటుతో రైతాంగానికి ఆదాయం పెంచే అవకాశం ఉందని చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉందని అన్నారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త వాజీ న్యూస్తో మాట్లాడి పలు రకాలైన సూచనలు చేశారు. రైతాంగం ఇతర అనుబంధ రంగాలను ఏ రకంగా చేసుకోవచ్చు, రాకపోతే రానున్న రోజుల్లో వచ్చే యువత ముఖ్యంగా వ్యవసాయం వైపు కానీ యువత కొంచెం ఈ మధ్యన సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తున్నారు, అదేవిధంగా బాగా చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయాన్ని శాస్త్రీయంగా చేయడం మొదలెట్టడం జరుగుతుంది. సింపుల్గా రైతాంగం ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవసాయం చేయాలంటే ఏ రకంగా ముందుకెళ్ళాల అంశాన్ని మనం మాట్లాడుకుంటే కన్నా సగటున ఒక రైతు ఒక 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల పాటు లేకపోతే ఒక 30 నుంచి 40 ఏళ్ల పాటు ఈ వృత్తిని యువత మనం తీసుకోగలిగితే ఏ రకంగా వనరులు ఉన్నాయి, ఏ కాలంలో ఏ రకంగా అనుబంధ రంగాల్ని అదేవిధంగా ప్రధానంగా చేసుకోవాలనేది మనం మాట్లాడుకుంటే వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా ప్రతి అరగంటకి లేకపోతే ప్రతి గంటకు కూడా ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి. వాటిలో భాగంగా మనం చెప్పుకునే ఏదైతే వ్యవసాయ దినుసులు ఏదైతే ఒక పల్లె ప్రాంతంలో కానీ లేకపోతే ఒక మండల స్థాయిలో కానీ లేకపోతే ఒక బ్లాక్ స్థాయిలో కానీ ఏ వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయి, ఉత్పత్తుల్ని గ్రామ స్థాయిలోనే విలువ మదింపు. ఫలానా ప్రాంతంలో ఒక దగ్గర అపరాలు పెసరా మినుము బాగా పండుతున్నాయి, వాటన్నింటినీ అక్కడే కూలంకషంగా ఒక 90,000 రూపాయలు విలువైన మనకి ఏదైతే దాల్ మిల్లు పెట్టుకుని అక్కడే దాన్ని గింజలాగా కాకుండా దాన్ని రూపుమాపి పప్పు కింద తయారు చేసి ఒక బ్రాండింగ్, ఒక లేబులింగ్, ఒక మంచి దాన్ని తయారు చేస్తే మీ దగ్గర రూపాయి విలువ అనేది 3 నుంచి 4 రూపాయల విలువ ఆ గ్రామ స్థాయిలోనే జరుగుతుంది. దాన్ని పప్పు రూపాయలు అమ్ముకుంటే రైతాంగానికి ప్రయోజనం, ఎవరైతే ఉత్పత్తిదారుల సంఘంగా లేకపోతే ఉత్పత్తిదారులకు ఎవరైతే యువత ఈ పని చేస్తున్నారో వాళ్ళకి ప్రతి గంటకి ఆదాయం వచ్చే రంగం ఈ కుటీర పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమలు. కూరగాయల సాగు, పూల సాగు చేసుకుంటే వారం నుంచి 15 రోజుల లోపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. పాల ఉత్పత్తిని పెంచే డైరీ ఏర్పాటు చేయడంతో గేదెలు, ఆవులు పెంపకంపై మరింత దృష్టి సారించాలన్నారు. ఆకుకూరలు పెంచుకుంటే ప్రతి నెల ఆదాయం పొందే అవకాశం ఉందని సూచించారు. నీరు సరఫరా ఉండి 5 ఎకరాల తగ్గకుండా ఆయిల్ పామ్ వేసినట్లయితే మంచి లాభాలు పొందవచ్చని అన్నారు. ఆయిల్ పామ్ను పంట చేతికి వచ్చిన తరువాత ఫ్యాక్టరీలకు తరలిస్తే నెలకు 2 తపాలుగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ కూరగాయల సాగు కానీ లేకపోతే పూల సాగు కానీ ముఖ్యంగా ఈ డైరీ మనం అంటాం ఏదైతే ఈ గేదెల పెంపకం, బర్రెల పెంపకం, అదేవిధంగా ఆవుల పెంపకం ద్వారా రోజువారీ ఏదైతే మనకి ఆదాయం వచ్చే మార్గాలు ఈ పాల అమ్మకం ద్వారా అదేవిధంగా కూరగాయలని మార్కెట్కి సరఫరా చేయడం ద్వారా ఉంది. అదేవిధంగా రోజువారీ కాదు, మనకి ప్రతి వారం నుంచి లేకపోతే 15 రోజులు, ఒక పక్షం రోజులు అనుకుంటే కనుక వారం 15 రోజులకు మనకు ఆదాయం రావాలనుకుంటే కనుక దాంట్లో వచ్చే రంగమే మనం చెప్పుకునే ఆకుకూరలు ఏవైతే మనకి మార్కెట్కి లేకపోతే పట్టణాలకి దగ్గరగా ఉండే గ్రామాల్లో, దగ్గరగా ఉండే మండలాల్లో ఈ ఆకుకూరలు సాగు చేయడం వల్ల ప్రతి 15 రోజులకి ప్రతి 10 రోజులకి మార్కెట్కి తరలింపు ద్వారా ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి. అదేవిధంగా మనం రైతాంగం ఏదైతే నీరు దారి ఉండాలి, నీరు దారి ఉండేవాళ్ళు రైతాంగం ఒకే దగ్గర 5 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉంటే గాన దాంట్లో మనం ఈ ఆయిల్ పాముని ఇంట్రడక్షన్ అనేది వ్యవసాయ శాఖ అదేవిధంగా ఉద్యాన శాఖలు చాలా వరకు చేస్తున్నాయి. ఈ ఆయిల్ పామ్ అనేది సాగు చేయడం వల్ల నీరు దారి ఉంటే 5 ఎకరాలకు తగ్గకుండా చేసుకుంటే యువత వాళ్ళ దగ్గరే వాళ్ళు ఉంటుకుంటూ ప్రతి 20 రోజులకి ఎంత తనకు ఆదాయం కావాలనుకుంటే అన్ని గెలలని కట్ చేసి మార్కెట్కి తరలింపు లేకపోతే ఏదైతే మనకి ఉండే ఫ్యాక్టరీకి తరలింపు ద్వారా ఆదాయం వచ్చే మార్గాలు స్టోరీసు ముఖ్యంగా మనకి సాలూరు, మక్కువ, అదేవిధంగా కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఇతర ప్రాంతాల్లో అన్ని దగ్గర ఫ్యాక్టరీ సదుపాయం వచ్చింది. అదేవిధంగా గరివిడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనకు నర్సరీస్ వచ్చి ఈ ఆయిల్ పామ్ సాగులో అంటే నెలకు 2 దపాలు మనకు అవసరం అనుకుంటే ఆయిల్ పాము కోత
మార్కెట్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీకి తరలింపు ద్వారా ఆదాయం తీసుకునే మార్గం ఉంది. రోజులకు ఆదాయం వచ్చే మార్గాలు చూసుకుంటే పట్టు పరిశ్రమతో అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. 50 నుంచి 60 రోజుల్లో ఆదాయం పొందాలంటే కొబ్బరి సాగును చేయాలన్నారు. 3 నెలలకు ఒక్కసారి ఆదాయం పొందాలంటే వ్యవసాయ పంటలైన వరి, మొక్కజొన్న పంటల ద్వారా లాభాలు పొందవచ్చని చెప్పారు. 6 నెలలకు ఒక్కసారి కమర్షియల్ పంటలైన పసుపు, అల్లం పంటల ద్వారా లాభం పొందవచ్చని అన్నారు. గొర్రెలు, మేకలు, పందులు పెంపకం ద్వారా కూడా అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. ఏడాదికి ఆదాయం రావాలంటే చెరుకు, జామ పంటలను వేయాలని సూచించారు. 4 నుంచి 6 సంవత్సరాలకు ఆదాయం సమకూరాలంటే నీలగిరి, సరుగుడు మొక్కలను వేసుకొని మంచి ఆదాయాన్ని పొందవచ్చని చెప్పారు. 20 ఏళ్లకు దీర్ఘకాలిక ఆదాయం కావాలంటే టేకు, ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలను వేసుకోవాలని సూచించారు. 4 రోజులకి మంచి ఆదాయం తీసే ఏదైతే విజయగాథలు మనకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి, ముఖ్యంగా అనంతపురం, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో యువత 28 రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఉద్యోగం చేసే వాళ్ళకి నెలవారీ ఎలాగైతే జీతభత్యం ఉంటుందో అలాగే 28 రోజులకి ఆదాయం తీసుకునే రంగాల్లో మనం ఈ పట్టు పరిశ్రమ చెప్తాం. అదేవిధంగా ప్రతి 60 రోజులు 2 నెలలకి 50 నుంచి 60 రోజులకి మనకు ఆదాయం కావాలనుకుంటే కనుక ఈ కొబ్బరి తోటల సాగు ఈ రోజుల్లో వస్తున్న పంట మార్పిడి విధానంలో ఏదైతే వాళ్ళకి భూమి ఉండి వాళ్ళు వేరే వృత్తిరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయేటప్పుడు ముఖ్యంగా కొబ్బరి తోటలు వేయడం జరుగుతుంది. అవి రోజువారీ కొబ్బరి తోటల సాగు జిల్లాలో పెరుగుతున్న వల్ల ప్రతి 60 రోజులకి 50 రోజులకి ఆదాయం కావాలంటే కొబ్బరి సాగు. అలా కాకుండా ప్రతి 3 నుంచి 5 నెలలకు మనం ఎప్పుడు చెప్పుకునే వ్యవసాయం, మన పూర్వీకులు నిర్ధారించిన ఆహార పంటలు లేదు, ప్రతి 6 మాసాలకు కావాలనుకుంటే ముఖ్యంగా కమర్షియల్ పంటలు చాలా ఉన్నాయి. నీడవారిని లేదా తోటల్లో వేసుకోవడానికి పసుపు, అల్లం ఇవన్నీ కూడా ప్రతి 6 నెలలకు వచ్చేవి. అదే మనం ఇప్పుడు మనం అనుకుంటే మాకు చూసుకునే గొర్రెల పెంపకం కానీ, మేకల పెంపకం కానీ, సమగ్ర వ్యవసాయంలో ఉండే పందుల పెంపకం కానీ, చేపలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ప్రతి 6 మాసాలకు ఆదాయం వచ్చే రంగాలు. అలా కాదు ప్రతి సంవత్సరంకి 9 నెలలకో 11 నెలలకు ఆదాయం రావడానికి గతంలో మన జిల్లాలో చెరకు పంట ఉంది. దాని స్థానే మనకి సంవత్సరం వారు తీసుకోవడానికి ఈ మధ్యకాలంలో చెరకు కాకుండా జామ తోటలు వచ్చాయి. 6 నెలలకు వస్తే జామ తోటలు తీసుకోవచ్చు. దుంప జాతులు వచ్చాయి కొన్ని ప్రాంతాల్లో, మనకు ముఖ్యంగా రామభద్రాపురం ఆ ప్రాంతాల్లో దుంప జాతులు కూడా చాలా వరకు వచ్చాయి. దుంపల పెంపకం ద్వారా ప్రతి 9 నెలలకి 11 నెలలకి ఆదాయం. నారింజ కానీ, దానిమ్మ కానీ ఇవన్నీ కూడా అరటి, ముఖ్యంగా అరటి. ఒకప్పుడు ఏదైతే గోగు ఉండే ఈ జిల్లాలో ఆ గోగు స్థానే ఎవరికి నీరున్నా కానీ అరటి తోటలు పెంపకం ద్వారా వాళ్ళకి ఆదాయం వచ్చే మార్గాలు కొన్ని దగ్గరలో ప్రతి 4 నుంచి 6 సంవత్సరాలకి సుమారుగా ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు మనం చూస్తే 4 నుంచి 6 ఏళ్ళకి ఆదాయం పుట్టుకొచ్చే ఏదైతే ఈ ఆగ్రో ఫారెస్ట్ అంటాం, ఏదైతే వన వ్యవసాయం అనుకుంటామో యూకలిప్టస్ కానీ లేకపోతే ఈ ఏదైతే మనం మార్కెట్లో చెప్పుకుంటున్న సరుగుడు కానీ ఇవన్నీ ఆగ్రో ఫారెస్ట్రీలో వచ్చి ప్రతి 4 ఏళ్ళకి ఆదాయం ఇస్తూ తర్వాత మమ్ము రూపేణ కూడా రెండో దఫాలు కూడా మళ్ళీ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా చాలా వరకు ఆదాయ మార్గంగా చెప్తున్నాం. విశాఖపట్నం లాంటి జిల్లాల్లో కొన్ని లక్షల ఎకరాల్లో సరుగుడు తోటలు అనేది వ్యవసాయ పంట మార్పిడిలో భాగంగా జరుగుతూ వచ్చింది. అదేవిధంగా 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి మనకి శాశ్వత ఆదాయం రావాలనుకుంటే కనుక గట్లపై చెట్ల పెంపకం, ముఖ్యంగా ఏవైతే మంచి ఆదాయం ఇచ్చి టేకు కానీ లేకపోతే ఎర్రచందనం కానీ లేకపోతే శ్రీగంధం కానీ వీటన్నిటినీ మనం ఈ 20-25 ఏళ్ళకి ఆదాయం కావాలంటే ఎక్కడెక్కడైతే బంజరు ప్రాంతం కానీ లేకపోతే గట్లు కానీ విశాలంగా ఉండే గట్టులో వీటిలో టేకు మొక్కలు పెంచుకోవడం ద్వారా 25 ఏళ్ళలో మంచి గర్త్, అదేవిధంగా చావగలిగిన కలప రావడం తద్దరిమిలో దాన్ని మార్కెటింగ్ చేయడానికి అవకాశం ఉంది. కూడా మీకు ఆదాయం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా పార్వతీపురం పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతీపురం పట్టణ ప్రజలు దీర్ఘకాలికంగా అనేక సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా పట్టణ ప్రజలు త్రాగునీటి సమస్య, నూతన బైపాస్ రోడ్డు నిర్మాణం, టిడుకైల పంపిణీ వంటి సమస్యల పరిష్కారానికి గత ఏడాది కాలంగా పార్వతీపురం ఎమ్మెల్యే చేసిన ప్రయత్నం శూన్యమని విమర్శించారు. రేపు పట్టణంలో పాత బస్టాండ్ ఆవరణలో గత ఎన్నికల సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి పట్టణ ప్రజలకు హామీ ఇచ్చిన ప్రాంతంలోనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ పార్వతీపురం ఎమ్మెల్యే పనితీరుపై బ్లాక్ పేపర్ విడుదల చేసి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం పట్టణంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ఎన్నికల ముందు విజయ్ చంద్ర గారు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత
పూర్తిగా సమస్యలనే మరిచిపోయినట్టు మాకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈవేళ పార్వతీపురంలో మంచినీరు 2 రోజులకి 3 రోజులకి వారం రోజులకి ఒక రోజు ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ మంచినీరు కూడా ఒక్కొక్క సందర్భాల్లో బురద నీరు వస్తుంది. ఇప్పటికి కూడా దాని సమస్య పరిష్కారం చేయలేదు. అలాగే టిక్కో ఇల్లు 1600 ఇల్లు నిర్మాణం చేస్తున్నాయి. వాటిని లబ్ధిదారులకు అప్పచెప్పాలని అనేక సందర్భాల్లో లబ్ధిదారులు అడుగుతున్నారు. అలాగే సిపిఎం పార్టీగా మేము అనేక సందర్భాల్లో పర్యటనలు చేసి ఆందోళన చేసిన ఈ రోజు వరకు టిక్కో ఇల్లు లబ్ధిదారులకు అప్పచెప్పలేదు. అలాగే ఈవేళ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా జిల్లా అయిన తర్వాత ట్రాఫిక్ సమస్య అనేది పెద్దదయ్యింది. దీనికి నూతనంగా బైపాస్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. దానికోసం కనీసం పట్టించుకోలేదు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారు ఈ జిల్లాలో ప్రధానమైన పరిశ్రమ సీతానగరం మండలంలో లక్ష్మీపేటలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. అది ఒక్కటే పరిశ్రమ. నేను అధికారంలోకి వస్తే దాన్ని తెరిపిస్తానని చెప్పారు. ఇంతవరకు దాని గురించి కనీసం ఆలోచించలేదు. కాబట్టి ఇప్పటికైనా మొత్తం పార్వతీపట్నంలో ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో ఈ సమస్యలన్నిటి మీద కూడా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కారం చేయాలని సిపిఎం సమస్యలు పరిష్కారం చేయండి. పార్వతీపురం పట్టణ ప్రజలకి ఉపశమనం కలిగించిన తర్వాత మీరు విజయ్ చంద్ర గారు కానీ ప్రభుత్వం కానీ సంబరాలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో తల్లికి వందనం ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అకౌంట్లో వేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు షరతులు పెట్టి విద్యార్థి అకౌంట్లో 13,000 రూపాయలు వేసి 2,000 రూపాయలు పాఠశాలల అభివృద్ధికి కలెక్టర్ అకౌంట్లో వేస్తామని మాట మార్చి చెప్పడం ప్రజలను నమ్మించి మోసం చేసినట్లే అని అన్నారు. నిన్న విడుదల చేయాల్సిన తల్లికి వందనం సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇవ్వవలసిన స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆవేదన వెలబుచ్చారు. ప్రభుత్వం స్పందించి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా నేరుగా విద్యార్థుల అకౌంట్లలోకి అమౌంట్ జమ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులతో తల్లికి వందనం కార్యక్రమం పైన ఆందోళన చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 12వ తేదీ కళాశాలలు విడుదల అయిన వెంటనే ప్రతి ఒక్కరి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి తల్లికి వందనం చెప్పడం జరిగింది. కానీ నిన్న 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నెక్స్ట్ మంత్ 5వ తేదీకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. గతంలో విద్యా దీవెన వసతి దీవెన విషయంలో కూడా ఇలాగే పోస్ట్పోన్ చేసి ఇప్పటికి కూడా ఆ నిధులు విడుదల చేయలేదు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కడతారు, అమ్మఒడి వస్తుంది, కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తే ఈ రకంగా వాళ్ళని మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. గత ప్రభుత్వం అనేక షరతులు పెట్టి తల్లికి వందనంలో విడుదల చేసింది. మా ప్రభుత్వం అలా కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ జనాభా తగ్గిపోతుంది రాష్ట్రంలో. మీరు అందరూ పిల్లల్ని కనండి. మీరు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి కూడా 15,000 అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా షరతులు పెట్టి కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇచ్చినటువంటి 15,000లో 2,000 రూపాయలు కళాశాలలు పాఠశాలలు అభివృద్ధికి అని చెప్పేసి కోత విధిస్తూ ఉన్నారు. మీరు కోతలు విధించడం దేనికి? మీరు ఇస్తామన్నటువంటి 13,000 ఇవ్వాలనుకుంటే 13,000 అని చెప్పండి. కానీ 15,000 చెప్పి 2,000 కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఉపాధి లేక చాలామంది 4-వీలర్ క్యాబులు నడుపుతున్నారు, ట్రాక్టర్లు నడుపుతున్నారు. వీళ్ళందరికీ కూడా షరతులు పెట్టి వాళ్ళకి తల్లివాడు రాకుండా చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. కాబట్టి ఇస్తామన్నటువంటి హామీని ఖచ్చితంగా ఎటువంటి షరతులు లేకుండా అందరి ఖాతాల్లో కూడా విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. దీని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. వజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాల్నగర్లో యోగాపై అవగాహన, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్న విఎంసీ కమిషనర్ నల్లనయ్య. ముగిసిన సిరాజ్ సమీర్ల డిమాండ్, విచారణ కోసం కస్టడీ కోరనున్న ఎన్ఐఏ. రోడ్డెక్కిన విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు షరతులు లేకుండా తల్లికి వందనం విడుదల చేయాలని డిమాండ్.
విభాజన న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.